హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. వీడియో అయితే సండే రోజు లాగండి. సండే అంటే లేట్గా లేస్తాము, లేట్గా పనులు మొదలవుతాయి. టిఫిన్ కూడా లేట్గానండి. దాదాపు 11 లేదంటే 12 అట్లయితే టిఫిన్ తినేలోపు ఇంకా ఉగ్గానైతే చేశానండి. చాలా రోజుల నుంచి ఈ మధ్య ఎక్కువగా డైట్ ఫుడ్డే చేస్తున్నాను. ఉదయం టిఫిన్కి ఉగ్గాని ఇలాంటివి చాలా తక్కువ. ఉగ్గాని అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుందని ఉగ్గాని అయితే చేయట్లేదు. ఇంకా సండే కదా అని కొంచెం ఉగ్గాని పప్పుల పొడి అయితే చేశాను. ఇంకా సండే అంటే నేను ఖాళీగా ఉంటాను కాబట్టి వెజిటబుల్స్ కూడా తెప్పించాను. ఎందుకంటే వారం అంతా కూరగాయలు కావాలి కదా, ఇవన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం అంతా హడావుడి లేకుండా ఏవి కావాలంటే అవి వండుకోవచ్చు. మామూలుగా కూడా అంతకుముందు కూడా నేను ఇప్పుడంటే స్కూల్కి వెళ్తున్నాను. అంతకుముందు కూడా మేము 10 డేస్కి వారానికి ఒకసారి అయితే వెజిటబుల్స్ తెప్పించుకునే వాళ్ళమండి పెద్ద మార్కెట్ నుంచి. డైలీ అయితే ఏమి కొనను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద మార్కెట్కి వెళ్ళి మళ్ళీ ఒక వారానికి సరిపడే అన్ని కూరగాయలు అయితే తెస్తారు. అన్నీ ఒకేసారి అన్నికి దాదాపుగా కేజీ అయితే తెస్తారు. ఒక్కొక్కటి హాఫ్ కేజీ ఒకసారి, హాఫ్ కేజీ ఒకసారి అలా అయితే కుకింగ్ చేస్తాను. బీరకాయలు అలాంటివి అయితే కేజీ అయితే కావాలండి. వంకాయలు అలాంటివి అయితే 2 సార్లు చేస్తాను. ఇంకా పుదీనా అయితే 5 రూపాయలకి 2 కట్టలు ఇచ్చారంట. ఇంక ఇదైతే పుదీనా రైస్ అయితే చేస్తాను నేను. పుదీనా కర్రీస్లో చేయటం, ఇంకేమైనా చట్నీ అలాంటిది అయితే తక్కువ అండి. అన్నీ కూడా ఆకులు తీసి ఆకులు తెంపి డబ్బాలో వేసాను. అడుగున ఒక పేపర్, పైన ఒక పేపర్ వేసి పెడితే ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇంకా కొత్తిమీర కూడా కొంచెం అయితే ముదిరిపోయిందండి. కొంచెం కొత్తిమీర ముదిరిపోయినప్పుడు మేమేం చేస్తామంటే ఎండబెడతాం. కానీ ఈసారి ఒక కట్టె పెద్దది ఉందని ఇదైతే నేను ఎక్కువగా చికెన్ లేక ఉపయోగిస్తానండి కొత్తిమీర. ఇంకా కొన్ని కర్రీ లేక కొద్దిగా వేస్తాను. అంత ఆకులు తీసి అడుగున ఒక పేపర్, పైన ఒక పేపర్ వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇలా పేపర్ వేస్తే ఏమంటే కొంచెం చెమ్మ వచ్చినా కానీ ఆ పేపర్ పీల్చేసి కొన్ని రోజులు మనకి ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు ఏమి కొత్తిమీర నిల్వ ఉండట్లేదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెం అయితే ఆకులు పండివారిపోవటము, ఇంకేమన్నా కొంచెం వడబడిపోవటం అలా జరుగుతుంది. మినిమం అంటే ఒక వారం రోజులు ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ ఏమి ఉండవు ఆకుకూరలు. ఇంకా వారం అయిపోయేలోపు ఇవన్నీ దాదాపుగా అయిపోతాయండి. ఇంకా ఇదైతే తోటకూర, ఇదైతే పప్పులోకి పెట్టుకుంటాము. ఎక్కువగా ఉందంటే కనుక కర్రీ అయితే చేస్తాను రొట్టెలోకి. ఇంకా ఇదే అందరికైతే సరిపోదు. కర్రీ చేసినప్పుడు మళ్ళీ కర్రీలోకి అయితే ఇంకా ఏదో ఒక కర్రీ మళ్ళీ రెండోది చేయాలి. ఎందుకంటే ఆకుకూర ఎంత అవుతుందండి మనకి 4 కట్టలు అయినా కానీ కొద్దిగా అవుతుంది. రొట్టెలోకి చపాతీలోకి తినాలంటే ఇంతగా ఆకుకూర చేస్తే ఒక్కరికి కూడా కాదు. అందుకని ఇది పప్పులోకి కానీ అలా పెట్టుకుంటాము. పప్పులోకి అయితే 2 సార్లు పెడతాను. ఇది కొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఆకుకూర పప్పులో పెట్టి చేస్తే ఎక్కువ తినరు. కొంచెం లైట్గా పెడితేనే అందరూ ఇష్టంగా తింటారు. అందుకని అలా చేస్తాను పప్పు అయితే. అదంతా కూడా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవైతే ఉలువలండి. ఈ మధ్య ఒకసారి ఉలువ దోశ కూడా చేశాను. చాలా బాగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం చేయటము. ఈ ఉలువలు మాకు తెలిసిన వాళ్ళకి పండితే మాకు పెట్టారు. చాలా బాగున్నాయి. ఇవి నాటు ఉలువలండి. మామూలుగా మనకి స్టోర్లలో దొరికే వేరు. అసలు ఇవైతే ఎప్పుడు మా మామయ్య చూసి, అంటే నాకు తెలిసిన వాళ్ళు పెట్టారనమాట. మా మమ్మీ చూసి అసలు ఇవి మేము చిన్నప్పుడు ఉండే రకం ఇవి. ఈ మధ్యకాలంలో ఇలాంటి రకం ఉలవలు అసలు ఎక్కడ మార్కెట్లో దొరకట్లేదు. చాలా బాగున్నాయి, సన్నగా స్మూత్గా ఉన్నాయి. మార్కెట్లో ఇలాంటివి దొరకటం అసలు నేను చూడలేదు అని అన్నాడు. ఉలవ గుగ్గులు చేసాము, అలాగే ఉలవ దోశ కూడా చేసాము. చాలా అంటే చాలా బాగుందండి. వీటిలో ఎక్కువ హై ప్రోటీన్ అలాగే ఫైబర్ ఉంటుందంట. ఇవి ఏమంటే కొంచెం వేడి చేస్తాయంట. ఇవి చేసుకొని అంటే ఉలవ కట్టు చారులు తాగినా లేదా దోశ తిన్నా ఏమైనా గుగ్గిలు తిన్నా మనం ఆ రోజు వాటర్ ఎక్కువగా తీసుకోవటము, ప్లస్ ఇంకా ఏమైనా మజ్జిగ అలాంటివి మళ్ళీ బాడీని కూల్ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలంట. ఇవి షుగర్ పేషెంట్కి మంచిగా అంటండి. షుగర్ వాళ్ళకి చాలా మంచిదంట. అది వేడి చేసే తత్వం ఉంది కాబట్టి కొంచెం మనం వాటికి తగ్గట్టుగా వాటర్ ఎక్కువ తీసుకోవటం అలా చేయాలి. అవి అయితే ఎండలో పెట్టేశానండి. అంటే ఎండిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చు, లేదంటే బయటనే పెట్టుకోవచ్చు అని. ఇంకా సండే కదా, సండే అంటే కొంచెం స్పెషల్ ఉంటుంది మా ఇంట్లో. ఎక్కువగా కూడా లివర్ ఫ్రై చేశాను, అలాగే చికెన్ కర్రీ చేశానండి. చికెన్ అయితే ఫస్ట్ అయితే నేను బాగా క్లీన్ చేసి ఒక కేజీకి ఒక ఆనియన్ తాలింపు వేసి, ఆ తాలింపులో ఇది వేసి కొంచెం ఆ నీరంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర బాగా అంటే మెత్తగా పేస్ట్ చేసి అందులో వేస్తాను. పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేస్తాను. అది వేసిన తర్వాత అది కొంచెం బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా కొంచెం కారము, సాల్ట్ వేసి వాటర్ వేసి, ఆ తర్వాత కొంచెం కొబ్బరి, ఒక టమాటో,
అలాగే కాజు, వెల్లుల్లి ఒక 2 రెబ్బలు అవి వేసి మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా చేసి ఇందులో వేస్తాను. ఇంకప్పుడు మనకి కొంచెం గ్రేవీ కర్రీ లాగా వస్తుంది. మా ఇంట్లో ఏమంటే గ్రేవీ కర్రీ లాగా ఉంటేనే తింటారు, మరి పొడి పొడిగా ఫ్రై లాగా ఉంటే చాలా తక్కువగా అండి తినటం. అందుకని కొంచెం నేను అన్నంలోకి కలుపుకోవటానికి వీలుగా ఉండేటట్టే అలా గ్రేవీ కర్రీ అయితే చేస్తాను. ఇంక ఇది రొట్టెలేకైనా బాగుంటుంది, ఇలా గ్రేవీ లాగా ఉంటే చపాతీలోకి అన్నంలోకి అన్నిటికీ సరిపోతుంది. ఇంకా మధ్యాహ్నం చేస్తే నైట్కి కూడా ఇదే ఉంటుందండి దాదాపుగా. ఇంకా అంతా ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే కొద్దిగా పైన వేస్తున్నాను. సండే అంటే ఒక కర్రీ చేస్తేనే సరిపోద్దండి, ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మామూలుగా పప్పు, చారు, కర్రీ, చట్నీ ఇన్ని రకాలు చేసుకునే బదులు నాన్ వెజ్ అయితే మేలండి. ఒకటే చేస్తాము, మధ్యాహ్నం చేస్తే నైట్కి కూడా ఉంటుంది. అయితే మా ఇంట్లో నైట్ కూడా తింటారండి. అంటే కొంతమంది మధ్యాహ్నం తింటే నైట్ చికెన్ తినరు. మా ఇంట్లో ఏమి ఇబ్బంది లేదు, తినేస్తారు. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అంటే వంట సెక్షన్ అయిపోయిన తర్వాత మొక్కలకైతే నీళ్లు పోద్దామని అన్నీ పెట్టేశానండి. ఎందుకంటే కొంచెం సమ్మర్ స్టార్ట్ అవుతుంది, బాగా వడిపోతున్నాయండి, వడవడిపోతున్నాయి. మట్టి కూడా బాగా డ్రైగా అయిపోతుంది. అందుకని బాగా వారానికి ఒక్కసారి మనం ఎక్కువగా వాటర్ వేసామంటే వారం అంతా కూడా కొంచెం కొంచెం అలా స్ప్రింగ్ చేసినా సరిపోతాయి. అందుకని అది కాక పైన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా పోవాలంటే మనం ట్యాప్ కింద పెట్టి కొంచెం ఎక్కువగా స్ప్రే చేస్తే కనుక నీళ్ళు డస్ట్ అంతా పోయి మనకి చూడటానికి కూడా మొక్కలు అనేవి ఫ్రెష్గా కనిపిస్తాయి. అందుకని అన్ని ట్యాప్ కింద పెట్టి కొన్ని అలా అలా అన్ని నీళ్ళు అయితే పోసానండి. మొక్కలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అన్నట్టు ఉంటుంది నాకైతే. ఎందుకంటే నేను నీళ్ళు పోసి బాగా ఉంటేనే మొక్కలు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. నేను ఒక వారం పట్టించుకోకపోతే అసలు ఆ మొక్కలు ఎట్టున్నది అట్టే ఉందేమో అనిపిస్తుంది. అంటే మొక్కల్ని కూడా మనం పలకరించాలి. ఎందుకంటే అవి నిజంగా నేను ఒక బుక్లో చదివానండి. మొక్కల్ని మనం పలకరిస్తూ వాటితో మాట్లాడుతూ బాగా చేస్తే అవి కూడా ఉత్సాహంగా బాగా పెరుగుతాయంట. ఒక చెట్టుని ఇంకో చెట్టుని ఫ్రెండ్షిప్ చేసుకుంటాయంట. అట్లా వాటికి కూడా ప్లేస్ మారుస్తూ ఉండాలంట, ఒకే చాట పెట్టకూడదంట. అట్లా మొక్కలు కూడా మనం వాటితో పిల్లలతో ఎలా అయితే మాట్లాడుతూ పనులు చేసుకుంటామో అట్లా మొక్కలతో కూడా మనం పలకరిస్తూ ఉండాలంట. మనం మాట్లాడుతూ మంచిగా వాటికి పోషకాహారాలు ఇస్తే అవి చక్కగా పెరుగుతాయంట. మనం ఒక వారం రోజులు వాటి పట్టించుకోకపోతే అవి డల్గా అయిపోతాయి. నిజమే కదా. ఇంకా అన్నీ వాటర్ అయితే ఇచ్చానండి. అంటే నా దగ్గర ఉన్న మొక్కలకి అన్నిటికీ వాటర్ స్ప్రింకిల్ చేసి ఇంకా బయట అయితే పెట్టేశాను. ఇంకా ఉన్న మొక్కలు కొన్ని బయట ఉన్నాయి, అవి తీసుకురాలేనివి అక్కడే నీళ్ళు అయితే స్ప్రే చేశాను. ఇంకా ఇవి తీసుకురాగలిగినవన్నీ సింక్లో పెట్టేసి ఎక్కువ వాటర్ అయితే ఇచ్చాను. పేరుకే సండే అండి, ఎన్ని పనులు ఉంటాయో ఉదయం నుంచి పనులు చేస్తూ ఉంటే ఇంట్లో తరగవు అసలు. కొన్ని పనులు సండే కోసం పోస్ట్పోన్ చేస్తామా, ఇంకా ఆ రోజు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. కొన్ని అయితే బట్టలు వాష్ చేసేయండి, ముఖ్యంగా వాషింగ్ మిషన్ వేసి అయితే మధ్యలో వేసేస్తాను. కానీ కొన్ని వాష్ చేసే ఉంటాయి కదా, అలాంటివి ఇంకా సండే చేయాల్సిందే ఖచ్చితంగా. ఇంకా కొన్ని ఏమన్నా కుకింగ్ కోసం అవసరమయ్యే పొడులు ఇలాంటివి ఇంకా అవైతే పట్టుకుంటాను. ఇవైతే మొక్కలు నీళ్ళల్లో పెట్టినవన్నీ మనీ ప్లాంట్, ఇవి కూడా వాటర్ మార్చి అలా పెట్టేశాను. ఇంకా ఏమైనా షాపింగ్ చేయాలన్నా సండేనే ఎక్కువ వెళ్తానంటే ఏమైనా గ్రాసరీస్ అలాంటివి తెచ్చుకోవాలన్నా ఇంకా మెగా మార్ట్కి అయితే వెళ్ళానండి ఈవినింగ్. కొన్ని గ్రాసరీస్ అయితే లేకుంటే ఇంకా దాదాపుగా పోయిన మంత్ ఎక్కువ అయితే తెచ్చాను. ఇంకా ఈ మంత్ కొంచెం అయితే అవసరమయ్యాయి, కొన్ని లేని అయితే తీసుకొచ్చానండి. అన్నీ కూడా ఇవే తెచ్చినవి. ఇంకా అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టేశాను. ఇంకా అవన్నీ కూడా మా అత్తయ్య సర్దుతుందండి, ఏవేవి ఎక్కడ పెట్టేయాలో అక్కడ పెట్టేస్తుంది. ఎక్కువ ఉంటే కనుక నేను సర్దేస్తాను. ఇంకా కొన్నే కదా ఇంకా అలా పెట్టేస్తాను అన్ని టేబుల్ మీద. ఉదయం ఎండబెట్టేసి అన్నీ కొన్ని అంటే పల్లీలు ఇలాంటివి కొన్ని కొద్దిసేపు ఎండలో పెట్టి డబ్బాలలో అయితే పోస్తుంది. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. బాయ్.